హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సర్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. జూబ్లీహిల్స్ బిఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రాలు ఇప్పటికీ అందకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. పత్రాలు అందించడంలో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలొస్తున్నాయి. 2 రోజుల క్రితమే ఇతర సామాగ్రిని పంపిణీ చేసిన అధికారులు ఎన్యుమరేషన్ పత్రాలు మాత్రం అందించలేదు. దీంతో క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సర్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. జూబ్లీహిల్స్ బిఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రాలు ఇప్పటికీ అందకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. పత్రాలు అందించడంలో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలున్నాయి. 2 రోజుల క్రితం ఇతర సామాగ్రిని పంపిణీ చేసిన అధికారులు ఎన్యుమరేషన్ పత్రాల్ని మాత్రం అందించలేదు. దీంతో క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ పత్రాలు పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. సుమా, హైదరాబాద్ నగరంలో అంటే ప్రధానంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫామ్స్ రాలేదు. దానివల్ల క్షేత్రస్థాయిలో వెళ్లాల్సినటువంటి బిఎల్ఓలు ఇప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళనటువంటి పరిస్థితి. ఫస్ట్ డే ఈరోజు ప్రారంభమైంది. ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో, ఇటు ముషీరాబాద్ కానీ అనేక ప్రాంతాల్లో రాలేదు. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండేటువంటి ఈఆర్ఓ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లకు ఎస్ఐఆర్ పైన ఏదైనా అనుమానాలు ఉంటే తెలియజేయడం, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి బిఎల్ఓల వివరాలని వాళ్ళకి అందజేయడం చేస్తున్నారు. కానీ ఏదైతే బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్లు అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫామ్స్ కానీ ఆ డీటెయిల్స్ కానీ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. మనం ఇక్కడ చూసే జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఇది. ఈ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద నుంచి పూర్తిగా అందరికీ అందజేయాలి ఈ ఫామ్స్ కానీ అదేవిధంగా అవసరమైనటువంటి మెటీరియల్. అయితే ఇతర మెటీరియల్ మొత్తం పంపిణీ చేశారు. కానీ ఏవైతే ఎన్యుమరేషన్ ఫామ్స్ అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లకు అందించేటువంటి పేపర్లలో చాలా ముఖ్యమైనటువంటి అంశం అది ఆ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇప్పటి వరకు కూడా రాలేదు. మనం చూస్తున్నటువంటి ఈ బోరబండ, యూసుఫ్గూడ ఈ 2 సర్కిళ్ళు కలిపి ఇక్కడ ఉండేటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది. ఈ 2 వార్డులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఈ రెండు సర్కిళ్లకు సంబంధించినటువంటి దాంట్లో ఉండేటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 400కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల వారీగా అందరికీ కూడా బిఎల్ఓలకు అవన్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లేదు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ మంది ఓటర్స్ అందరూ కూడా అక్కడ ఇక్కడ మారిపోతుంటారు. కాబట్టి మ్యాపింగ్ కూడా చాలా కష్టంగా మారినటువంటి పరిస్థితి. చాలామంది మైగ్రేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తుంటారు. మ్యాపింగ్ కూడా 40 నుంచి 46% అయింది. కొన్ని సర్కిళ్లలో ఎక్కువగా కాక కొన్ని నియోజకవర్గాల్లో చాలా తక్కువైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఎన్నికల అధికారుల నుంచి రావాల్సినటువంటి ఏవైతే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఉన్నాయో అవి అందకపోవడం కారణంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మనం సాయంత్రం 5 అవుతుంది, ఇప్పటి వరకు కూడా రాలేదు. కాబట్టి ఈరోజు పూర్తిగా ఎలాంటి పని జరగనట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక మధ్యాహ్నం వరకు ముషీరాబాద్ సర్కిల్లో అంటే ముషీరాబాద్ నియోజకవర్గంలో కూడా రానటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఫామ్స్ అందాయో అక్కడ మాత్రం ఎన్యుమరేషన్ ఫామ్స్ను బిఎల్ఓలు వాళ్ళకి అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రాముడు.